పార్కిన్సన్స్ అనేది ఏమైనా అంటే లైక్ వేరియస్ టైప్స్ ఏమైనా ఉంటాయా? లేకపోతే ఇది ఇన్ని స్టేజెస్ ఉంటుంది. మనం ఈ స్టేజ్‌లో ఉన్నాము అని చెప్పి ఏమైనా గుర్తించడానికి ఉంటుందా? సో ఇప్పుడు పార్కిన్సన్స్‌లో మీరు అడిగినట్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో క్లాసికల్ టైప్ ని మనం ఇడియోపతిక్ పార్కిన్సన్ డిసీజ్ అంటాము. దానికి మనం మనం చెప్పుకున్న లక్షణాలు వణుకు గానీ, నడక స్లో అవ్వడం గానీ, బాడీ కదలికలు స్లో అవ్వడం గానీ ఇవన్నీ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇడియోపతిక్ పార్కిన్సన్స్ లాగే వేరే కొన్ని డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. దీని లక్షణాలతో కనిపిస్తూ వేరే కొన్ని లక్షణాలు ఎక్స్ట్రా లక్షణాలు కనిపిస్తూ వేరే డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనం ఏటిపికల్ పార్కిన్సనిజం ఆర్ పార్కిన్సన్ ప్లస్ అంటూ ఉంటాం. సో మనకి ఎవరికన్నా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇది పార్కిన్సన్సా లేకపోతే పార్కిన్సన్ ప్లస్ ఆర్ ఏటిపికల్ పార్కిన్సనిజమా అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి రెండింటికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి డిటర్మిన్ చేస్తారు అది పార్కిన్సన్సా లేకపోతే పార్కిన్సన్ ప్లస్సా. మీరు అడిగిన రెండో క్వశ్చన్ దీంట్లో స్టేజెస్ ఉన్నాయా అని. ఎస్, దెర్ ఆర్ స్టేజెస్. సో దీంట్లో 5 స్టేజెస్ ఉంటాయి. అంటే స్లోగా ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్. సో జనరల్గా ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మెల్లగా ఇంకొక సైడ్ పాకుతుంది, దాని తర్వాత మెల్లగా నడక కొంచెం ఎక్కువగా స్లో అవ్వడం. సో ఇట్ గోస్ త్రూ 5 స్టేజెస్ అనమాట.